అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పద్మనాభం నూకరాజులు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పలువురు రిటైర్డ్ మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు పద్మనాభం నూకరాజు శేషగిరిలు మీడియాతో మాట్లాడారు. కాస్తంత ఊరట కలిగించేలాగా, ఆనందాన్ని కలిగించేలాగా ఆటల పోటీలు, పాటల పోటీలు, రకరకాలైన పోటీలు పెట్టి బహుమతులు కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇవాళ కాస్త ఇందులో చెప్పాలంటే కాకినాడ ఈ బ్రాంచ్లో దగ్గరగా 150 మంది లేడీస్ సభ్యత్వం ఉండి పార్టిసిపేషన్ కూడా 50% పార్టిసిపేషన్ ప్రతి మీటింగ్కి వాళ్ళు వస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకెక్కడ ఉందని చెప్పేసి కూడా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా అన్నీ చూస్తున్నాను కాబట్టి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ఈ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా చేయడం అనేది కూడా చాలా ఇది. రేపు 8వ తారీఖుని ఇక్కడ మన పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. మన ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు, అలాగే ఈశ్వరి గారు, కాకినాడ డైరెక్టర్ సివిల్ సప్లైస్, ఇలా పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందాక చెప్పారు ఆ రోజంతా కూడా ఈ డయాస్ అంతా లేడీస్కి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. మేము ఎవరైతే జెంట్స్ అందరూ ఉన్నారో నాయకులు ఉన్నారో ఇంకోటి ఉండి మేము ఆ క్విజ్, అంత్యాక్షరి, పాటల పోటీలు, ఎలక్యూషన్, వాకింగ్ ఎగ్జెట్రా అవన్నీ పెట్టి వాళ్ళని ఆడించి నిన్న వారందరికీ కూడా బహుమతులు ఎవరిని కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అందరికీ మనం బహుమతులు కొని మేము పెట్టాము. 8వ తారీఖు నాడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా మేము మహిళా ఉద్యోగినులైన రాజకీయ నాయకులైన మేము ఇన్వైట్ చేసాము. వారందరూ కూడా అంగీకరించారు. 8వ తారీఖు నాడు మా యొక్క సంఘానికి వచ్చి ఈ యొక్క వేడుకను చూసి వెళ్ళుటకు వారిని ఆహ్వానించగా వారు అంగీకరించారు. ఆ రోజు మేము బహుమతి ప్రదానము చేస్తాము. కడల్ రాజేశ్వరి గారి డైరెక్టర్ సివిల్ సప్లైస్ ఆవిడ్ని, మరియు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లవణ్ కుమార్ గారిని, అదేవిధంగా మన ఏటీఓ అపర్ణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి దాంట్లో ఈ ఎవరైతే మొన్న 1వ తారీఖు జరిగినటువంటి ఆటల పోటీల్లో నెగ్గిన వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందనేసి ఈ 8వ తారీఖుని అందరూ రావాలనేసి, ప్రత్యేకంగా ఉమెన్సే కాదు జెంట్స్ కూడా రావాలనేసి కూడా నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి. మరి దానికి కూడా మరి మా శాస్త్రి గారు స్టేట్ ప్రెసిడెంటు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే ఆ రోజు ప్రత్యేకంగా మా డయాస్ అంతా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా లేడీస్కే మేము కేటాయించడం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా లేడీస్ మా డయాస్ అయిన తర్వాతనే అందులో ఎవరో ఒకరిద్దరు మగవారు ఉంటే కూడా మాట్లాడడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే ఈ మహిళా క్రీడాకారులు ఉన్నారో లేకపోతే మహిళల్లో మాకు ఎక్కువ కోఆపరేషన్ చేసిన అందరిని కూడా చిన్న రీతిని సత్కరించుకోవడం జరుగుతుంది. మరి ఇది ఆ రోజు అంతా అయిన తర్వాత కూడా మా మహిళల చేతే విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను.